హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 12. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాంష్ విచారంగా ఉండడం చూసి అతని తల్లి ఇలా అడిగింది. ఏమైంది బేటా అని ఆమె ముందు గమనించిన విధంగా అడిగింది. ఆమె మాటల్లో ఉన్న ఆ స్వరమే రేయాంష్ని చిన్న పంచ్లా తగిలింది. ఏమీ లేదు అమ్మా అని రేయాంష్ చెప్పినా తన హృదయం మాత్రం అబద్ధాన్ని గట్టిగా తిరస్కరిస్తోంది. ఏమీ లేదు, అది నిజం కాదు. ఉదయం తన్ను ప్రతీకారం చేయొద్దని అమ్మ హెచ్చరించినా రేయాంష్ వినలేదు. ఇప్పుడు మాన్వి ఆ గట్టి పట్టుదలతో, నమ్రతతో, రేయాంష్ను ఛేదించే ధైర్యంతో తిరిగి నిలబడిన తీరు రేయాంష్కి చిత్తు చేయడానికి మొదలైనట్లు అనిపించింది. రేయాంష్ ఎదురుచూస్తున్న ప్రతిస్పందన, కన్నీళ్లు, ఫిర్యాదులు, బలహీనత ఇవేమీ మాన్వి చూపించలేదు. అదేదో వింత శాంతి, ఓర్పు, అంగీకారం కాదు, కానీ ఓ తల్లిలాంటి దయ. అది రేయాంష్ అహంకారాన్ని చిన్నది చేసి మనసులో అలజడి పుట్టించింది. టేబుల్ మీద అందరూ మాట్లాడుతున్న మాటలు, రియాల నవ్వులు, తల్లిదండ్రుల మాటలు ఇవి అన్నీ రేయాంష్ చెవుల్లో దూరం నుండి వస్తున్నట్లు అనిపించాయి. దృష్టి మాత్రం ఒకే చోట నిలిచిపోయింది. అది మాన్వి వైపు. మాన్వి తినే ముందు ఏదో చిన్నగా ధన్యవాదం చెప్పిన విధానం, రేయాంష్ వైపు చూస్తే క్షణం పాటు చిరునవ్వు పెట్టి మళ్ళీ తన పనిలో ముగిసిపోయే విధానం, ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నట్టుగా సహజంగా కలిసిపోయిన తీరు, మాన్వి అసలు అలా ఎలా చేస్తోంది అని రేయాంష్ ఆలోచనలో పడ్డాడు. మాన్వి రేయాంష్ క్రూరత్వానికి అసలు అర్హురాలు కాదు. ఇది రేయాంష్ ఎప్పుడూ ఒప్పుకోని ఆలోచన. కానీ నిజం మాత్రం అదే. మొదటిసారి రేయాంష్ తన హృదయంలోని గోడల్లో ఒక చిన్న పగులు పడినట్లు అనిపించింది. భోజనం ముగిసిన తరువాత రేయాంష్ నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న క్షణానికే బయట ఉన్న ఉల్లాసమంతా ఓ మబ్బులా చెదిరిపోయింది. గది ఖాళీగా అనిపించింది. కానీ రేయాంష్ మనసు మాత్రం భారంగా ఉంది. రేయాంష్ మంచం అంచున కూర్చుని చేతిలో ఉన్న అదే ఫైల్ను మరోసారి తెరిచాడు. పేజీలపై ఉన్న పదాలు రేయాంష్ కళ్ళ ముందే మసకబారాయి. చదవాలని ప్రయత్నించాడు, కానీ చదవలేకపోయాడు రేయాంష్. కారణం ఒక్కటే, నిజం మాత్రం మసకబారదు. మాన్వి గురించి, మాన్వి ఎదుర్కొన్న పరిస్థితులు, మాన్వి అనుభవించిన బాధలు, మరియు వాటికన్నా ఎక్కువ రేయాంష్ వల్ల మాన్వి అనుభవించిన కొత్త బాధలు, అవన్నీ రేయాంష్ చూడలేకపోయాడు. ఫైల్ రేయాంష్ చేతుల్లో నిదానంగా మూసుకుపోయింది. రేయాంష్ తన వేళ్లను ముడుచుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. గదిలోని నిశ్శబ్దం రేయాంష్ ఆలోచనలను మరింత పెద్దవిగా వినిపించింది. ఆ ఫైలు ద్వారా రేయాంష్ తెలుసుకున్నాడు మాన్వి పరిస్థితులకు బాధితురాలు అని. మాన్వి ఇప్పటికే చీలిపోయిన జీవితం మీద రేయాంష్ మరింత బరువుని వేశాడు. మాన్వి తన ముందు నవ్వుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది, ఓర్పుతో ఉండేది. కానీ మాన్వి లోపల ప్రపంచం ఎంత నొప్పితో ఉందో ఈ ఫైల్ని రేయాంష్కి శబ్దంలా చెప్పింది. నేను ఇప్పుడు మాన్విని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన రేయాంష్ ఛాతీను కడుపు తిప్పేలా చేసింది. ఎలా మొదలెడతాడో, ఎలా సరిచేస్తాడో రేయాంష్కి సమాధానం ఏదీ దొరకలేదు. కానీ ఓ స్పష్టత మాత్రం దొరికింది. మాన్వి రేయాంష్ బాధలకు కాదు, రేయాంష్ ప్రేమకు అర్హురాలు. ఇక ముందు రేయాంష్ నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి పని మాన్వి నయం వైపు ఓ చిన్న అడుగు కావాలి. రేయాంష్ నిదానంగా మంచం మీద వెనక్కి వాలిపోయాడు. పైకప్పు వైపు చూస్తూ కళ్ళను మూసుకున్నాడు. హృదయం లోపల భారంగా ఉంది. అపరాధ భావన, పశ్చాత్తాపం, కఠినమైన నిజం ఇవన్నీ ఒకేసారి రేయాంష్ మీద కూర్చున్నట్లు అనిపించింది. గతం మారదు, రేయాంష్ చేసింది తుడిచివేయలేడు, కానీ
భవిష్యత్తు అది మాత్రం రేయాన్స్ చేతుల్లోనే ఉంది. మాన్వీకు రుణపడి ఉన్నాడు. అది ఒక వాగ్దానం కాదు, ఒక నిర్ణయంలా తీసుకున్నాడు. ఎంత సమయం తీసుకున్నా సరే రేయాన్స్ తిరిగి సరిచేస్తాడు మాన్వి జీవితాన్ని. కొంత సమయం తరువాత ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక భారీ ఉరుము బద్దలైన క్షణంలో మాన్వి నిద్ర ఒక్కసారిగా భంగమైంది. గుండె వేగంగా కొట్టుకుంటూ మాన్వి హాలులోని సోఫాలో నిటూరుగా కూర్చుంది. బాల్కనీ గాజుగుండా బయట చూస్తే మేఘాలు చీకటిగా వర్షంతో నిండుకొని ఉన్నాయి. మరో ఉరుము రావడానికి ముందు నిశ్శబ్దం కూడా ఓ శ్వాసంత మాత్రమే. మాన్వి చేతులు స్వల్పంగా వణికాయి. రేయాన్స్ మాత్రం కొన్ని అడుగుల దూరంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తర్వాత వచ్చిన ఉరుము అతిపెద్దది. ఆ శబ్దం గదిని కంపింపచేసింది. ఆమె చిన్నగా కేక వేసింది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా మాన్వీను చుట్టుముట్టాయి. వర్షం, ఉరుములు ఇవన్నీ ఎప్పుడో మాన్వీకు ఎంతో ఇష్టం. కానీ ఆ ఒక్క రాత్రి అన్నిటినీ మార్చేసింది మాన్వి జీవితంలో. తన చిన్నప్పుడు ఒకరోజు భారీగా కురిసిన వర్షం, తుఫానులో గాలులు, వణికిపోతున్న ఇల్లు, నాన్న కోపంతో మండిపడిన ముఖం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది మాన్వి. వాళ్ళు స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందని చిన్నారులైన వారిద్దరినీ రాత్రంతా బయట నిలబెట్టాడు మాన్వి తండ్రి. అప్పుడు మాన్వి వయసు 6 ఏళ్ళు, తన అక్క వయసు 8 ఏళ్ళు మాత్రమే. కానీ మాన్వి తండ్రి ఏ దయ లేకుండా వాళ్ళని రాత్రంతా బయట నిలబెట్టాడు వర్షంలో. చలి ఎముకల దాకా చేరిన రాత్రి అది. చిన్న చిన్న శరీరాలు వణుకుతూ ఉన్నాయి. ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు మాన్వి మరియు మాన్వి అక్క. ఆ నిర్దయ అనుభవం మాన్వి మనసులో శాశ్వతమైన గాయాన్ని వదిలింది. ఆ రోజు నుండి మాన్వికు ఉరుములంటే చాలా భయం. ఒక్కసారిగా మాన్వి చెంపలపై కన్నీళ్లు జారడం మొదలుపెట్టాయి. బయట ఉరుములు తీవ్రంగా దాడి చేస్తున్నాయి. ప్రతి గర్జన మాన్విను లోపలే పగలగొడుతోంది. మాన్వి చేతులతో చెవులను బిగించి కప్పుకుంది. భయంతో తాను తానే కౌగిలించుకుంది. దయచేసి ఆపు, దయచేసి ఆపండి అని మాన్వి భయంతో స్వల్పంగా ఊగుతోంది. అప్పుడు మాన్వికు ఎవరో దగ్గరికి వచ్చినట్లుగా ఒక స్వల్పమైన ఆకారం అనిపించింది. ఆ అనుభూతితో మాన్వి కళ్ళు మూసుకుంది. శరీరం మరింత వణకడం మొదలుపెట్టింది. మాన్వి కళ్ళు నెమ్మదిగా తెరిచి చూడగా అక్కడ రేయాన్స్ ఉన్నాడు. రేయాన్స్ ముఖం పూర్తిగా ఆందోళనతో నిండిపోయి ఉంది. ఏమైంది అని రేయాన్స్ నెమ్మదిగా అడిగాడు. రేయాన్స్ గొంతులో ఉన్న భావం మాన్వి పరిస్థితిని చూసి రేయాన్స్ నిజంగా కలత చెందినట్లు కనిపించింది. మాన్వి మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ భయం మాన్వి గొంతును బిగించేసింది. మాటలు చెదిరిపోయాయి. మరొక ఉరుము పడగానే మాన్వి మళ్ళీ రోదించింది. అదే క్షణంలో రేయాన్స్ మాన్వి పక్కన కూర్చున్నాడు. బాగాలేవా, ఏమైంది అని రేయాన్స్ స్వరం మరింత మృదువుగా మాట్లాడింది. మాన్వి తల ఊపింది. తుఫాను తప్ప ఇంకేమీ ఆలోచించలేకపోయింది. మరొక భారీ శబ్దం వినపడగానే మాన్వి భయం చివరి అంచుకు చేరింది. మాన్వి ఎప్పుడు చేయని పని చేసింది. మాన్వి నిటూరుగా దూసుకెళ్ళి రేయాన్స్ చేతుల్లోకి చేరిపోయింది. మాన్వి ముఖం రేయాన్స్ మెడలో దాగి ఉంది. మాన్వి చేతులు రేయాన్స్ చుట్టూ బిగించుకుపోయి ఉన్నాయి. ఎలా అంటే ఎవరైనా మాన్విను రక్షించాలి అన్నట్టుగా. దయచేసి దాన్ని ఆపండి ప్లీజ్ అని మాన్వి ఏడుపుతో కూడిన గొంతుతో మాట్లాడుతుంది రేయాన్స్తో. రేయాన్స్ క్షణం పాటు సంఘటన అర్థం చేసుకోలేకపోయాడు. ఏమిటి ఆపేది అని రేయాన్స్ మెల్లగా అడిగాడు. అది మాన్వి ఎక్కిళ్ళ మధ్య జవాబిచ్చింది. ఏది అని రేయాన్స్ మళ్ళీ అడిగాడు. నాకు ఉరుములంటే భయం మాన్వి చివరకు చెప్పింది. తన భయం గురించి మెల్లగా.
ఆ శబ్దం రేయాన్ష్ను తాకింది. రేయాన్ష్ వెంటనే లేచి మాన్వీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాన్వి రేయాన్ష్ మెడ పట్టుకున్నప్పటికీ రేయాన్ష్ మెల్లగా ఆలోచించకుండా మాన్వీను మంచం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడి కంట్రోల్ ప్యానెల్స్తో ఒక బటన్ నొక్కగానే ఉరుములు భారీ గోడల వెనుక చీకటిలో మాయమయ్యాయి. వర్షపు శబ్దం కూడా సౌమ్యమైన హంలా మారిపోయింది. గది అమితమైన నిశ్శబ్దంతో మునిగిపోయింది. మాన్వి ఆశ్చర్యంతో రేయాన్ష్ను చూసింది. మాన్వి కన్నీళ్లు ఆగిపోయాయి. ఇప్పుడు బాగుందా అని రేయాన్ష్ తక్కువ స్వరంతో ప్రేమగా అడిగాడు. మాన్వి తల ఊపడం మాత్రమే చేయగలిగింది. అప్పుడు గ్రహించింది తను రేయాన్ష్ ఒడిలో కూర్చుని ఉన్నానని. వెంటనే మాన్వి ముఖం ఎర్రగా మారింది. సిగ్గుతో పైకి లేచి దుస్తులు సరిచేసుకుంది. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని మాన్వి నీరసంగా చెప్పింది. రేయాన్ష్ మాత్రం తల ఊపాడు. ఒకసారి కూడా మాన్విపై చూపును తొలగించకుండా ఇలా అన్నాడు, నువ్వు నా భార్యవు, ఇలాంటి చిన్న విషయాలకు క్షమించమని అడగకు అని అన్నాడు రేయాన్ష్. మాన్వి పూర్తిగా స్తంభించిపోయింది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.